రైస్ వాళ్ళు నమస్కారం అండి. నా పేరు రామరెడ్డి. మనం ఇప్పుడు ఈషా అగ్రిస్ కంపెనీ వాళ్ళు ఈషా యోధా అనే వెరైటీస్ పడమడుతున్నాము. ఈరోజు తేదీ వచ్చేసి 27 తారీఖు 10వ నెల 2020 సంవత్సరము. అన్న మీ పేరున? మహేంద్ర. ఎవరున? రుద్రంపల్లి గ్రామము, అనంతపురం డిస్టిక్, కుంద్రిప్ మండలం. ఇప్పుడు వేసాము మీ క్రాప్ ఈషా వాళ్ళది యోధా. ఇదైతే మంచిగా ఉంది, మంచి హీల్డింగ్ వచ్చింది, మంచిగా క్రాప్ కూడా సెట్ అయింది. అలాగే దీన్నైతే ఇప్పటికే మన దగ్గర 2-3 కటింగ్లు అవుతుంది. ఇది 3వ కటింగ్. దగ్గర ఇప్పుడైతే ఒక 600 బాక్సులు తెగింది. అలాగే దీన్ని ఏదైనా కానీ దీనికి కొద్దిగా తట్టుకుంటుంది, తెగుళ్ళకి కానీ మనకి మచ్చ కానీ. అలాగే ఇది ఎనీ ఏదానికైనా కానీ తట్టుకుంటుంది. సో మార్కెట్ రేట్ ఎట్లా పోతుంది? మార్కెట్ రేట్ వచ్చేసి ఇప్పుడైతే మనకి మార్కెట్ కొద్దిగా డౌన్ ఉంది. ఉన్న రేట్లలో కానీ మంచి క్వాలిటీ రావడం వల్ల ప్రస్తుతానికి 200, 250, 300 వరకు రీచ్ అవుతుంది ప్రస్తుతానికి మార్కెట్ ఒడిదుడుకుల వల్ల. ఓకేనా. అలాగే ఎవరైనా ఫార్మర్ కానీ మన కానీ ఇంకో కానీ దీన్ని చూసి ఎవరైనా కానీ చూడడానికి అయితే A1గా ఉంది. ఏదో కానీ మంచి హీల్డింగ్ వస్తుంది. చూసుకోవచ్చు మనం కాడ ఏం షైనింగ్ ఉంది కాయ అయితే. రైస్ వాళ్ళు గమనించగలరు. ఓకేనా. వేరే చెప్పుకోవచ్చునా? ఇదైతే నేనైతే మంచిగా చెప్తాను అన్న. ఎవరైనా వేసుకోవచ్చు, ఆ ఫార్మర్ అయినా వేసుకోవచ్చు. దీనికైతే ఏం భయపడే అవసరమే లేదు. వేరే ఫార్మర్ అయినా లేదు. మనకైతే ఈల్డింగ్ బాగా వచ్చింది. అలాగే అదర్ రైతు కానీ ఎవరైనా కానీ వేసుకోవచ్చు. దీన్ని ఏం భయపడద్దు. రైతులు మాత్రం భయపడద్దండి. ఇది అట్లా వస్తుంది ఇట్లా వస్తుందని. ఏదైతే బ్రహ్మాండంగా వచ్చింది, మీరేం ఆలోచన చేయొద్దండి. మంచిగా చూసుకోండి, మంచిగా ఈల్డింగ్ వస్తుంది అంతే. అదర్ వేరే పంటలకు అట్లా మేము చూసుకోలేదంటే ఎనీ క్రాప్ ఏదైనా రాదు. అలా ఇదే కానీ కాదు, ఏదైనా కాదు, ఏ కంపెనీ కూడా సీడ్స్ రావు. దానికేం నేను చెప్పేది ఏమంటే ఏదో బాగుంది, మంచిగా చూసుకుంటే మంచి ఈల్డింగ్ వస్తుంది. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. మంచిగా వేసుకోండి, మంచిగా పండించుకోండి. రైతు సోదరులకు ఇదే నేను చెప్పేది. ఓకేనా. ఈషా అగ్రిస్ వెరైటీ వేసిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.